బా జూమ్ అవుతుంది ఇట్లా. ఇద్దరు ఫోటోగ్రాఫర్ కలిసారు, ఇది మామూలుగా ఉండదులే. పేటమిట్ట కట్ట కింద చిన్నమ్మ గుడి. ఈ గుడి నేను చూడంగానే మనసుకు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ గుడి ఉండడం చాలా విశేషం. అసలు ఈ చుట్టుపక్కల వాతావరణం కానీ, ఆ పక్షుల కిలకిలలు కానీ, పక్కనే చెరువు, ఆ సెలయేరు, ఆ కొండలు, వాగులు, వంకలు ఎంతో మనసుకి ప్రశాంతతనిచ్చాయి. అసలు ప్రతి ఒక్కరూ వీక్షించాల్సిన ప్లేస్ అండి. చాలా అద్భుతంగా ఉంది. ఓడలు కలిగిన చెట్లండి. ఎంతో సంవత్సరాలు కలిగిన ఈ చెట్టు చాలా అద్భుతంగా ఉంది. మనస్సు చాలా తేలికవుతుంది. చాలా ఆనందంగా ఉంటుంది. ఎంతో అదృష్టం ఉంటే ఇలాంటి ప్లేస్కి రావడం అవుతుందనుకుంటాను. మొత్తానికి ఈ ప్లేస్ చూశాను, చాలా ఆనందం అండి. చూసారా చుట్టుపక్కల కొండలు, నీళ్లు, చెట్లు, వాతావరణం, ప్రకృతి ఎంత ఎంత ఆనందం, ఎంత ఆహ్లాదకరం అంటే ఇవి మాటల్లో చెప్పలేమండి. ఆ అనుభూతిని ఇక్కడ ఉండి మనం చేరితేనే ఆ ఆనందం. అందుకే ప్రకృతిని మనం ఎల్లప్పుడూ కాపాడాలి, ఎంతో ప్రేమతో ఉండాలి. తిరిగి అదే ప్రకృతి మనకు న్యాయం చేస్తుంది. ఇవన్నీ మాటల్లో చెప్పలేనండి. ప్రతి ఒక్కరు కనులారా వీక్షించండి. రండి. నీకు అక్కడ గుడి ఉంటుంది. ఆ గుడికి పక్కన ఎలుకల నాంచారమ్మ గుడి కూడా ఉన్నది. అక్కడ ఎవరైనా దేవుళ్ళకి పొంగళ్ళు పెట్టుకోవాలన్నా, కుటుంబంతో ఆనందంగా గడపాలన్నా ఇక్కడ రావచ్చండి. ఉంటాడా పరికాయలేనా? బ్యాంకుకి ఎప్పుడు వస్తావు? ఈరోజు ఈవినింగ్. ఎట్లా? కార్లో.